అసలు చెప్పడానికి కూడా మాటలు రాని పరిస్థితి అది. అసలేమంటారు? అంతే అండి. ఎవరు చూసి అలాంటి ఘటన చూసి ఉండండి, చూసినాక బతకడం అనేది చాలా కష్టం అండి. బ్రతికి బయటపడిన దేవుడి దయ వల్ల మేము బ్రతికి బయటపడ్డాము. అదొకటే మా అదృష్టం అండి. వాళ్ళు ఆడవాళ్ళని కూడా వాళ్ళు దయచేసి వదిలేశారు కాబట్టి వాళ్ళు బయటపడ్డారు. నేను ఒక 100 అడుగుల దూరంలో ఉన్నాను కాబట్టి నేను బయటపడ్డానండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం అది అసలు అలాంటిది ఎవరు ఊహించు, జీవితంలో చూస్తామని కూడా అనుకోం. ఎక్కడో సినిమాల్లోనో టీవీలోనో అనుకుంటాం కానీ అనుకోము, కోరుకోము. అలాంటిది కళ్ళెదుట చూడడం జరిగింది అంటే ఇంకా అది ఈరోజు ఇంకా మేము ఆ షాక్లోనే ఉన్నాం. కళ్ళు మూస్తే అదే సీన్ కనబడుతూనే ఉంది. ఇంకా అదే టెన్షన్లో ఉన్నామండి. మీతో పాటు అప్పన్న గారు కూడా అంటే మీ పక్కనే ఉన్నారా? అతను ఆయన కూడా నాకు దగ్గరలోనే ఒక 30-50 అడుగుల దూరంలోనే ఆయన వేరే చెట్టు దగ్గర ఉన్నారండి. ఆయన నా మౌలి గారి వైఫ్ కూడా ఆవిడ మాకు దగ్గరలోనే 30 అడుగుల దూరంలో ఆవిడ ఒక దగ్గర ఉన్నారండి. వీళ్ళు నా భార్య శశికుమారి గారే చంద్రమౌళి గారికి దగ్గరలో ఉన్నారు. ఒక 10-20 అడుగుల దూరంలో ఆ చెట్టు దగ్గర ఉన్నారు. వీళ్ళు ఆ సీన్ అంతా నాకు కనబడుతుంది. అప్పన్న గారు వేరే కనబడుతున్నారు నాకు. అతనికి కనబడట్లేదు అంత. అతనికి కనబడటం లేదో తెలియదు, నాకు పూర్తిగా తెలియదండి ఆయనకి ఎంతవరకు కనబడింది. కానీ మౌలి గారు పడిపోవటం చూడటం అనేది శశి గారికి నా భార్యకి కాస్త దగ్గర నుంచి చూశారు. అంటే ఎంతమంది వచ్చి మీకు కనిపించింది? నాకు నేను ముగ్గురు చూశానండి. నేను వీడు మా దగ్గరికి వచ్చాడు, మొత్తం మీద ముగ్గురు నేను చూశాను. మరి ఎంతమంది ఉన్నాయంటే గన్ షాట్స్ మాత్రం ఎక్కువ వరుస వినబడుతూనే ఉన్నాయి. వాళ్ళు ఇటు నుండి వచ్చుంటారు అంటే అది ఆ వెనక వైపు చెట్లు ఉన్నాయండి. ముందు చెట్లు ప్రాంతం నుంచి సౌండ్స్ వినబడ్డాయి కాబట్టి అటు నుంచి వచ్చి ఉంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఉన్న వైపు కాదు, ఈ వెనక ఈ రూట్ నుంచి రాలేదు, ఆ మీద నుంచి వచ్చారన్నమాట. చెట్లు చాటు నుంచి పెద్ద పెద్ద దట్టమైన చెట్లు అండి, దేవదారు చెట్లును పైన్ ట్రీస్ అండి. అక్కడ మీరు హిందువా ముస్లిమా మీ పేరేంటి అని అడిగి మరీ కాల్చారు అని చెప్తున్నాను. అది మీకు అది మీరు అక్కడ లేరు కదా? మేము అక్కడ లేవండి. అంటే మాకు అవకాశం ఇవ్వలేదు. రాగానే ఆయన్ని కాల్చేశారు, మౌలి గారిని. కానీ అలాగే జరిగిందని మిగిలిన మాతో పాటు ఉన్న మిగిలిన బాధితులు మీ కిందన హాస్పిటల్ దగ్గర చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇలాగ అడిగి మరీ మమ్మల్ని చేశారు. బొట్టు ఉందని చెప్పి నన్ను వెంటనే పోల్చి నా భర్తను చంపేశారు,